వేదికను అలంకరించినటువంటి మా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు, నేను బీఆర్ఎస్ పార్టీయే అనడం వల్ల మేమందరము సంతోషంతో ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన మా అందరికీ ఎప్పుడు అవకాశం ఇస్తారో చెప్తే మేమందరం వారి ఇంటికి వెళ్ళి మా దాంట్లోకి తీసుకొచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఫస్ట్ పాయింట్ ఇదండి. ఆయన ఇంకోటి, ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో అప్పుడు మాత్రమే మేము అభివృద్ధిని చూసాము అని చెప్పిన మాటని మేము ఖండిస్తున్నాను పూర్తిగా. ఎందుకంటే 2023 ఎలక్షన్లో 9,000 చిల్లర కోట్లతోటి మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి షేర్లింగంపల్లి మొత్తం అభివృద్ధి చెందింది. దాని గురించి మీ అందరి ఇంటి దగ్గరికి వచ్చి పేరు పేరున ఓటు అడుగుతున్నాం అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మాత్రమే 800 చిల్లర కోట్లతోటి ఈరోజు అభివృద్ధిని కొనసాగిస్తున్నాము, ఇప్పుడు మాత్రమే జరిగింది అంటే వాటన్నిటికీ సాక్షిభూతం మాకు తెలియజేయాలని షేర్లింగం ప్రజలందరూ కోరుకుంటున్నారు. వాటి యొక్క నివేదికను ప్రెస్ మీట్ ద్వారా కానీ ప్రెస్ నోట్ ద్వారా కానీ మా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నా. ఏ దానికి ఎన్ని కోట్లు శాంక్షన్ అయింది, ఏ కార్యక్రమం ఎక్కడి దాకా జరిగింది, ఎప్పుడైతే 5 ఏళ్ల క్రితము ఎప్పుడైతే ఇక్కడ 1000 పడకలతోటి నిర్మిస్తానన్నటువంటి ఆసుపత్రి ఏమైంది, బస్ టెర్మినల్ ఎక్కడి దాకా వచ్చింది, ఈ బస్ టెర్మినల్ ఈవేళ 307 సర్వే నెంబర్ గాజుల రామారానికి ఎందుకు షిఫ్ట్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఆయన నుంచి వివరణ కోరుకుంటూ మేము ఈ ప్రెస్ మీట్ని నిర్వహిస్తున్నాము. ప్రజలందరికీ కూడా నమస్కారం. ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, మరి నిన్న జరిగినటువంటి డెవలప్మెంట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ఆటంకం కాదు. 2,000 కోట్లు శాంక్షన్ చేసినందుకు సీఎం గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మేము ఒక్కటే కోరుతున్నాం, అయ్యా మీరు 2,000 కోట్లు శాంక్షన్ చేసినామంటారు, గతంలో వైఎస్ఆర్ చేసిండు, మళ్ళీ ఇప్పుడైతేనే అంటే ఇది వాస్తవం కాదు, సత్యదూరం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు 9,000 పైచీలకు కోట్లతో డెవలప్ చేస్తామని మన మేనిఫెస్టోలో పెట్టి మరి ఊరూరు వాడవాడ ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి మేమంతా కూడా కలిసి మన ఎమ్మెల్యే గారిని గెలిపించిన వాస్తవం కాదా? ఒక్కసారి మేము అడుగుతున్నాం, గతంలో ఈ జరిగిన డెవలప్మెంట్లో మరి ఇన్ని ఫ్లైఓవర్లు ఉన్నాయి, మనం కట్టిన ఫ్లైఓవర్లు బీఆర్ఎస్ పార్టీ కట్టిన ఫ్లైఓవర్లు ఎక్కడా కూడా ఏడలేవు. ఎందుకంటే షేర్లింగంపల్లికి ఇచ్చినన్ని ఫండ్లు కేసీఆర్ గారు మరి అప్పట్లో మన ఎమ్మెల్యే గారే స్వయాన్ని చెప్పారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు మాకు ఏది అడుగుతే శాంక్షన్ చేశారు, నేను 9,000 పై చీలికతోని మరి నేను డెవలప్మెంట్ చేసిన అని మన మేనిఫెస్టో పెట్టి ఒక పేపర్ ప్రింట్ చేసి దాంట్లో ఇంటింటికి గడప గడప చేసిన ప్రతి ఒక్కరి చెమట ఉంది, చెమటతోనే గెలిచారు. మరి సీఎం గారు చెప్తున్నారు 3 సార్లు హ్యాట్రిక్ ఆయనను చూసే గెలిపించారంటే అది సత్యదూరం. ఎందుకంటే ఫస్ట్ 2014లో గెలిచింది ఆంధ్ర తెలంగాణ, దాంట్లో గెలిచారు. 2018లో మరి కేసీఆర్ గారి బొమ్మ మీద గెలిచారు. 2023లో డెవలప్మెంట్ చూసి గెలిచారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన డెవలప్మెంట్ చూసి గెలిచింది తప్ప మన ముఖాలు చూసి ఎవ్వరు ఓటేయలేదు. ప్రజలను అడగండి మీరు. మేము చెప్తున్నాం, మా చెమట చుక్కలు ఉన్నాయి గెలిపించే దాంట్లో. ఎందుకంటే ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త చెమట చుక్కలు ఉంది, రక్తం పొట్టుంది. మరి అది కాదంటారా? సత్య ప్రమాణం చేయండి, ఎక్కడన్నా గుళ్ళో చూడదాం. అదేవిధంగా మరి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గతంలో 14లో ఏముండే, 14 తర్వాతలో ఏముండే, మరి ఏదైతే మరి బయోడైవర్సిటీ ఈ యొక్క ఫ్లైఓవర్, అదేవిధంగా మైండ్ స్పేస్ అండర్ పాస్, కొత్తగూడ ఫ్లైఓవర్, మళ్ళీ షేక్పేట్ ఫ్లైఓవర్, మరి ఈ ఫ్లైఓవర్లకు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఉన్న కార్పొరేటర్ కానీ ఒక 10 మందికి నష్టం జరిగితే 1000 మందికి బాగుపడతామనే విధంగా ఉపయోగపడుతుందనే విధంగా వాళ్ళ కాళ్ళ ఏలు బట్టి మరి రోడ్డు వైండింగ్ కానీ ఫ్లైఓవర్లకు కానీ ప్రతి ఒక్కరికి కూడా మేము వాళ్ళ కాళ్ళు పట్టుకొని బతిమలాడి, అన్న మీరు 10 మంది నష్టపోతున్నారు, మీరు మా వాళ్ళే, కానీ మన 1000 మందికి 1,00,000 మందికి ఉపయోగపడుతుంది ఈ రోడ్లు, ప్లీజ్ మీరు సహకరించిండని అన్ని జాగాలల్లా మరి రోడ్డు వైండింగ్కు మాత్రం ఒక టీడీఆర్ ఇచ్చి వాళ్ళకు బెనిఫిట్స్ తక్కువన్నా కానీ వాళ్ళకు సంధాంచి వాళ్ళ కాళ్ళ ఏలో పడి కాళ్ళు మొక్కి కూడా మేము వాళ్ళను ఈ యొక్క రోడ్ వైండింగ్కి ఒప్పించినాం. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మా కాజాగూడలో రేడియల్ రోడ్ ఉంది. అది ఒకటి అప్పట్లో మనము జపాన్ ఫార్మాట్లో దాన్ని వేసిర్రు,
మరి అక్కడ 120 ఫీట్ల రోడ్డు ఉండే మొదట్లో, మరి ఇట్లా ముట్టుకుందామంటే శ్మశాన వాటికలు ఉండే, దాన్ని 150 ఫీట్లు చేయించి, అదే మన గతంలో మేయర్ బొంతురాంబారావు గారు ఆయన కూడా వచ్చి, జోనల్ కమిషనర్ కానీ టీపీఎస్ కానీ అందరూ వచ్చి కూడా దాన్ని చూసి ఇక్కడ బొందలు ఉన్నాయంటే అన్ని కులాలను మతాలను కలుపుకొని, కొంతమంది అంటారు అరే మీరు మైనార్టీని జరపగలుగుతారు, ఆ మైనార్టీని జరిపించిన సత్తా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. ఎందుకంటే వాళ్ళను కూడా శ్మశాన వాటికలు ఉంటే వాళ్ళను కూడా ఒక 15 ఫీట్లు 30 ఫీట్లు పక్క జరిపించి వాళ్ళను కూడా బతిమలాడి ఫ్యూచర్లో అందరికీ పనిచేస్తుంది, మరి అన్ని విధాలుగా పనిచేస్తుందని మేము వాళ్ళని ఒప్పించి చేయగలను. దేనిలో డెవలప్మెంట్ చేసి 2014 ముందే ముందు 2014 తర్వాత ఏముంది అనేది కళ్ళకు కనిపిస్తలేదా? ఆ మధ్యలో 9.5 ఏళ్ళు మరి మన షేర్లింగంపల్లిలో తాగునీటి సమస్య ఎంత ఉండే, తాగునీటి సమస్యకు మీకు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి ఒక్క ఖాళీకి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ది అని చెప్తున్నా, ఈ బీఆర్ఎస్ పార్టీది అని చెప్తున్నా. ఎందుకంటే నేను కళ్ళారా చూసిన, నేను కూడా నా ఏరియాలో కూడా 70 కిలోమీటర్ల పైప్ లైన్ వేయించిన, అది ఇంకా నేను రెఫ్లీ చెప్తున్నాను, ఇంకా చూస్తే ఇంకా ఎక్కువనే ఉంటుంది. కానీ ఇవాళ మీరేమంటున్నారు, అప్పుడు రాజశేఖర్ గారు ఇచ్చారు, ఇప్పుడు ఈయన 2000 ఇచ్చారు, 9000 కోట్లు ఎవరిచ్చిందని చెప్పడానికి మీకు నోరు రావట్లేదా? మీ బీఆర్ఎస్ పార్టీ చేసిన దానికి మీరు పార్టీలో ఉన్నామంటున్నారు, పార్టీ చేసిన గొప్పతనం చెప్పకుంటే, మన అయ్యమ్మ పేరు చెప్పకుంటే లాభం ఏంది? మనం పుట్టిన ఒకటే సచ్చినది ఒకటే. ఒక సినిమా ఉంది సూరిగాడు అనే సినిమాలో, మరి వాళ్ళ ఉద్యోగానికి వెళ్తే వాళ్ళ డాడీ వాచ్మెన్ అయితే వాళ్ళ డాడీ పేరు చెప్పడానికి మొహమాటం పడతాడు. కానీ లాస్ట్కి ఏం జరిగింది ఆ సినిమా చూస్తే కూడా తెలుస్తుంది మనకు. ఎందుకంటే అది పాత సినిమా చెప్తున్నా. ఎందుకంటే తండ్రి పేరు చెప్పుకున్నాడు, పుట్టిన ఒకటే సచ్చిన ఒకటి. తల్లిదండ్రులు వాచ్మేనా సీపరా, తల్లి తండ్రి మనకు జన్మనిచ్చారు, అయితే పార్టీ మనం నిలబెట్టింది. ఇవాళ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఈ పార్టీ బలమేది. ఈ పార్టీ బలం లేకుంటే మనని ఇక్కడ ఎవ్వరు కూడా గుర్తుపట్టారు. ఇంతమంది కలిసినామంటే ఈ పార్టీ. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా, షేర్లింగంపల్లి ప్రజలను కూడా మీకు ఒక దండం పెట్టి చెప్తున్నాం. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ చేసిన పని ఏ పార్టీ చేయలేదు. పార్టీ ఇవాళ 2000 ఇస్తే 2000 కోట్లు ఇస్తే మేము ఆనందపడుతున్నాం. ఎందుకంటే మా నియోజకవర్గానికి డబ్బులు వచ్చినాయి, డెవలప్మెంట్ చేస్తారు. డెవలప్మెంట్ ఎందుకు చేస్తారు? ఇక్కడ కూడా ఈ డెవలప్మెంట్లో కూడా ఏదైతే ట్యాక్స్ పరంగా కానీ వివిధ రకాల ట్యాక్సుల పరంగా కానీ హైయెస్ట్గా వెళ్ళేది షేర్లింగంపల్లి నుంచి అని నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే గతంలో ఏదైతే లాక్డౌన్ ఉండేనో, మనకు ఏదైతే కోవిడ్లో ఉండేనో, కోవిడ్లో కూడా పర్ఫెక్ట్గా ట్యాక్సులు కట్టిన నియోజకవర్గం అంటే మన షేర్లింగంపల్లి అని తెలియజేస్తున్నా. ఎందుకంటే అప్పట్లో కూడా వెస్ట్ జోన్ మొత్తం కూడా షేర్లింగంపల్లి వెస్ట్ జోన్ కూడా మొత్తం జిహెచ్ఎంసీ శాలరీలన్నీ సంబంధించినది ఒక వెస్ట్ జోన్ అని నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇది యాజ్ రికార్డు ఉన్నది, కార్యక్రమాలు ఉన్నాయి. మరి ఏదైతే దళిత బంధు కేసీఆర్ గారు 10 లక్షలు ఇచ్చిర్రు, 10 మందికి ఇచ్చిర్రా 100 మందికి ఇచ్చిర్రా, ఆయన చేతనైనంత చేసిండు. అదే మీరు ఎలక్షన్లో 23 ఎలక్షన్లో 12 లక్షలు ఇస్తామన్నాం. మరి ఎక్కడ పోయినాయి ఆ 12 లక్షలు? దళిత సోదరులను మళ్ళీ అడుగుతున్నా, మీరు కూడా రేపు పొద్దున ఉద్యమం చేయండి, ధారణ చేయండి, మేము ఉంటాం మీ వెంబడి. ఎందుకంటే మోసగించి వీళ్ళు ఒక అధికారంలోకి వచ్చారు. ఏదైతే వికలాంగులకు 6,000 ఇస్తామన్నారు, మరి 4,000 కేసీఆర్ గారు చేసినదే 4,000, 6,000 ఇస్తామన్నాం. 6,000 ఎక్కడ పోయినాయి? మరి వికలాంగులకు కానీ వితంతువులకు కానీ మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు కూడా రేపటి నుంచి మరి మీ దగ్గరికి ఎవరు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరు రేపు పొద్దున అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు మీరు గల్లబట్టి అడగండి, అయ్యా మా 4,000 ఎక్కడ పోయినాయి, మా 6,000 ఎక్కడ పోయినాయి. మరి కేసీఆర్ గారి పుణ్యమా అని మేము కేసీఆర్ గారు చేసే ఆ 2,000 తింటున్నాము. మీరు మాకు మబ్బబెట్టి అయ్యా మీ ముఖం చూసి మేము 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అంటే అయ్యా జిహెచ్ఎంసీ పరిధిలో అందరూ గెలిచినామంటే మన బీఆర్ఎస్ పార్టీ పని చూసి గెలిచినాం తప్ప మీ ఒక్కడమే గెలవలే జిహెచ్ఎంసీ పరిధిలో. అలా నేను ఒప్పుకుంటా, నేను ఓడిపోయినా నేనే తప్పు చేసిండొచ్చని అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, అది మన కిస్మత్ లేదు, మనం ఓడిపోయినామన్నా నేను ఒప్పుకుంటున్నా కదా. ఎందుకంటే నేనే తప్పు చేసిండొచ్చు, తెలియని తప్పులు చేసిండొచ్చు, కాదనట్లేదు. కాకపోతే ఒక్కటి విశ్వాసం ఉండాలి, తల్లి పాలు దాగి రొమ్ము గుద్దొద్దు ఒకటి. మిగతాది ఏంటంటే ఒక రాజశేఖర రెడ్డి తర్వాత ఇప్పుడే నిధులు వచ్చినాయి అనేది సత్యదూరం. ఇది ఇన్ని ఫ్లైఓవర్లు ఓపెన్ చేశారు, మీరు కలర్ వేసి కత్తెర మాస్టర్ లేక కటింగ్ చేసారు తప్ప వీటన్నిటికీ మా యొక్క
ఈ బీఆర్ఎస్ నాయకుల చెమట రక్తం ఉంది. ఎందుకంటే అందరినీ ఒప్పించడానికి ఎంత శ్రమ పడ్డామో అది మాకు తెలుసు, స్వయానా మాకు తెలుసు. ఏవైతే ఇప్పుడు చెరువులు ఉన్నాయో, చెరువులు డెవలప్మెంట్ అంటే దాంట్లో కోర్టుకు వెళ్తే కూడా వాళ్ళని ఇంటికి పోయి కాళ్ళు పట్టుకొని వాళ్ళకు టీడీఆర్ ఇప్పించి దానికి సహకారం చేపించను. నిన్న జరిగినటువంటి మీటింగ్ ఎలా ఉందంటే మన కేసీఆర్ సార్ మాకు మీటింగ్లో చెప్పిండు, సొంత డబ్బా పర డబ్బా పరస్పర డబ్బా అని. టోటల్లోనే నేను జరిగిన మీటింగ్ ఎట్లుందంటే గాంధీ గారు ఆయన గురించి ఆయన గొప్ప చెప్పుకోవటం, ఆయన రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పడం, మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆయన మీటింగ్ మన గాంధీ గారి గురించి చెప్పడం, ఇదే జరిగింది. సో ఇప్పుడు ఏమిటంటే 10 సంవత్సరాలు అసెంబ్లీలో మాట్లాడితే ఇవ్వలేదు, ఫండ్స్ ఇవ్వలేదు. నిన్ననే రేవంత్ రెడ్డి గారు వచ్చి దయచేసి 1240 కోట్లతో శాంక్షన్ చేశారట. 800 కోట్లు ఆల్రెడీ పనులు నడుతున్నాయట, అంటే మొత్తం 2000 కోట్లు. మరి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు కేటీఆర్ గారు మరి చేసినట్టు అభివృద్ధి శ్రీలింగంపల్లిలో 9500 కోట్ల రూపాయలు పెట్టి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. బ్రిడ్జిలు కానీ, అండర్ పాస్లు కానీ, మరి లింక్ రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా మరి చేశారంటే మన బీఆర్ సాయంలో వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కనపడలేదా? ఇందాక అన్నట్టు సాయిబాబు అన్నట్టు ఒక రాజశేఖర రెడ్డి గారు పేరు ఎత్తారు, మేము వెల్కమ్ చేస్తాం అని పేరు చేద్దాం, మేము ఎవరో వ్యతిరేకం కాదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినాయట, మధ్యలో లేవు. మరి ఈయనగా ఉంది, మా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాంధీ గారి కదా ఉన్నది, ఆయన తెలియదా? ఆ రోజు ఓటు అడిగిన రోజు ఏం చెప్పారు, పాంప్లెట్ మీద 9500 కోట్ల రూపాయలు మీద అభివృద్ధి కార్యక్రమం చేసినామని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా మేము పంచాం, పాంప్లెట్స్ పంచి మేము ఆ రోజు మరి ప్రచారం చేశాం. ఆ 9500 కోట్లు మాట ఎత్తలేదు. ఇవాళ శ్రీలింగంపల్లిలో మరి సాయిబాబా అన్నట్టు మరి అభివృద్ధి కార్యక్రమాలలో మరి ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్స్ ప్రతి గల్లీకి వేశారు, బస్తీలలో వేశారు, కాలనీలో వేశారు. ఎక్కడా కూడా పైప్ లైన్ లేనటువంటి ఇది లేదు మన దగ్గర, మన శ్రీలింగంపల్లిలో. ఆ విధంగా ఫండ్స్ తీసుకొచ్చి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మరి గాంధీ గారు పోయి అడగానే ఇమీడియట్గా ఫండ్స్ ఇచ్చేసేసి అలాంటి అభివృద్ధి కార్యక్రమాలలో వాళ్ళు చేదోడు వాదనగా ఉండి పనిచేయడం జరిగింది. మరి నిన్న మరి మన గాంధీ గారు అన్నారు, నేను ప్రతిపక్షంలో ఉన్నాను, ప్రతిపక్షంలో ఉంటే నా పిఎస్సి చైర్మన్ ఇచ్చారు అని. వాడు పిలిచి ఇచ్చారు, చైర్మన్ పిలిచి ఇచ్చారు, మేము పిలిచారు, పిలవబట్టే మీరు పోయారు. దాంట్లో ఎవరు విద్యా అభ్యర్థన చెప్పట్లేదు, వాళ్ళు వెళ్ళబట్టే మీరు పోయారు, మీ పిఎస్సి గారిని ఇచ్చారు. ఇంకోటి ఏమంటారంటే అభివృద్ధిగా మన రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, రేపు పొద్దున ఇక్కడ శ్రీలింగంపల్లిలో మేము 5-6 కాన్స్టిట్యూన్సీలు అవుతాయి. ఇక్కడ 5-6 కాన్స్టిట్యూన్సీ అయినప్పుడు మేము 5-6 మంది అభ్యర్థులు మేము నుంచోబెడతాం కాంగ్రెస్ పార్టీ నుంచి. అది అందరినీ గెలిపించుకునే బాధ్యత మరి గాంధీ గారు తీసుకుంటారు, గాంధీ గారు తీసుకొస్తారు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. అంటే మరి గాంధీ గారు ఏ పార్టీలో ఉన్నట్టు ఆయనే ప్రతిపక్ష పార్టీలో ఉన్నారని ఆయన చెప్తాడు. ఈయనేమో మరి ముఖ్యమంత్రి గారేమో రేపు అభ్యర్థి ముందు పెడతాం, మీరు గెలిపించుకొని తీసుకురావాలని ముఖ్యమంత్రి గారు అంటాడు. ఎక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడ ఉందా? ముఖ్యమంత్రి గారిలో ఉందా లేదా గాంధీ గారిలో ఉందా? మరి అంటే శ్రీలింగంపల్లి ప్రజలు అంత పిచ్చోళ్ళ కనపడుతున్నారు మీ అందరికీ. శ్రీలింగం ప్రజలు అంత తేలికేం లేదు, చాలా తెలియగల వాళ్ళు. రేపు అవకాశం వచ్చినప్పుడు, రేపు రాబోయే ఎలక్షన్లలో అవకాశం ఉంది కాబట్టి అప్పుడు ఎవరికి బుద్ధి చెప్పాలి, ఎవరు చేయాలని శ్రీలింగం రెడీగా ఉన్నారు ఆ బుద్ధి చెప్పడానికి. కాబట్టి మాట్లాడే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మీరే కాదు తెలివిగా ఉన్నారు, ప్రజలు కూడా చాలా తెలివిగా ఉన్నారు, ఈ విషయాన్ని మీరు గమనించాలి. అంతేకాకుండా మరి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, మరి అభివృద్ధి మీద నేను 2.5 సంవత్సరాలు ఏమైతే అభివృద్ధి చేసిందో ప్లస్ 10 సంవత్సరాల్లో ఏమైతే కేసీఆర్ గారు అభివృద్ధి చేసిండో దాని మీద చర్చ చేద్దాం అసెంబ్లీలో. దానికన్నా మీటింగ్లో ఆ చర్చలో సమాధానం ఎవరు చెప్తారు? మన ఎమ్మెల్యే గాంధీ గారితో చెప్పిస్తున్నాడు. అసెంబ్లీలో గాంధీ గారితో సమాధానం చెప్పిస్తున్నాడు. మన పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నట్టాడు. మళ్ళీ ఇప్పుడు మీరు దాంట్లోనే అసెంబ్లీలోనే ఆయనతో సమాధానం చెప్పిస్తున్నాడు. ఇది ఎక్కడ అన్యాయం, ఏంది అసలు ఇది కనిపించింది, మాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు గాంధీ గారు ఎక్కడున్నారు ఈ విషయం మాకు అర్థం కావట్లేదు. అందుకని గాంధీ గారు ఒకటి, గాంధీ గారు ఎన్ని చెప్పినా ఇంకోటి ఎన్ని చెప్పినా కూడా మీరు మనస్సాక్షితో మాట్లాడండి. అంటే ప్రజలను పిచ్చోళ్ళు చేయొద్దు, ప్రజలంతా అన్ని అర్థం చేసుకున్నారు. ఇవాళ మనస్సాక్షితో మాట్లాడండి, మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఏం సంగతి అనేది. కాబట్టి ఆ మనస్సాక్షితో మాట్లాడాలి. మేమైతే ఉన్నాం, మేము అందరం కలిసి మరి ఆ రోజు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము అందరం కలిసి మా అందరం కష్టపడి మేము అందరం గెలిపించాం. ఎందుకు గెలిపించాం? మాకు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీ నుంచి మాకు ఎమ్మెల్యేగా ఉంటే మాకు మంచి జరుగుతుంది, నియోజకవర్గం మంచి జరుగుతుంది, మా ప్రజలకి మా నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు మంచి జరుగుతుంది మేము చేస్తున్నాం. కానీ మీరేం చేశారు? మా ఆత్మవిశ్వాసాన్ని అందరినీ కూడా మీరు చెప్పి కొట్టేసేసి మీరు నిన్న అన్నారు, మన గురించి చాలా చాలా లాస్ట్లో మాట్లాడారు. మీరు సన్నాసులు ఉన్నారు, చాలా మంది సన్నాసులు మాట్లాడుతుంటారంటే ఎవరండి సన్నాసులు? ఎవరండి సన్నాసులు? ఇక్కడ మేము గెలిపించాం సన్నాసులా?
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సన్నాసులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త సన్నాసులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల సన్నాసులు. అందుకని మీరు సన్నాసులు అంటున్నారు కదా అందరినీ, రైట్, ఓకే, మీరు మంచివారు అయినప్పుడు మీరు రండి, రాజీనామా చేయండి, చేసి ఎలక్షన్లో నుంచోండి. మీరు మంచివారు, మీరే గెలవండి. మీరు ప్రజలందరూ మీతో ఉన్నారు కదా, రండి, గెలవండి, ప్రజలకు గెలవండి, బాగుంటుంది కదా. మీరేదో మీ సామర్థ్యం మీరు నిరూపించుకోండి. మీరు అన్నట్టే మిగిలిన సన్నాసులు అయితే మీరు మంచివారు అయితే అదే ఓకే, రైట్, అదే జరుగుద్ది. అందుకని అనవసరంగా మాట అట్లా జారడం కరెక్ట్ కాదు. దయచేసి ప్రజలను మీరు కించపరచొద్దు, అట్లా బీఆర్ఎస్ కార్యకర్తలు కించపరచొద్దు. కాబట్టి ముందు రేపు వచ్చే కార్పొరేషన్లో రెడీగా ఉన్నారు బుద్ధి చెప్పడానికి. కాబట్టి ఈ సందర్భంగా మీరు కొంచెం మరి గాంధీ గారికి కూడా మరి నేను చెప్పేది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ముఖ్యంగా అరకపూడి గాంధీ గారు నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. మరి నిన్న అతను చెప్పిన దాంట్లోనే 9,500 కోట్లు కేసీఆర్ గారు ఇచ్చి నియోజకవర్గాన్ని డెవలప్ చేసేదని ఆయననే చాలాసార్లు చెప్పి నిలవేసుకోవాలి వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అదే కేసీఆర్ గారు అరకపూడి గాంధీ గారిని సొంత మనిషిలాగా చూసుకొని 119 మంది నియోజకవర్గాలల్లో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ ఈయనకి ఎక్కువ గౌరవం ఇచ్చి ఎక్కడ పోయినా గాంధీ గారు బాగున్నారని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ అలాంటి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అసలు మర్చిపోయిన ఆయన మొత్తానికి రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తున్నారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు గుర్తుకొస్తున్నారు. కేసీఆర్ గారు అసలు గుర్తుకే రావట్లేదు ఆయనకి. అంటే ఆయన నైజాం టీడీపీ ఉన్నప్పుడు చంద్రబాబు గురించి పొడుతుండే, బీఆర్ఎస్కి రాగానే చంద్రబాబు గారిని మర్చిపోతుండే, బీఆర్ఎస్ ఉన్నప్పుడు కేసీఆర్ని కేటీఆర్ని పొగుడుతుండే, కాంగ్రెస్లకు పోయింది కాబట్టి అక్కడ చంద్రబాబు నాయుడు మర్చిపోయాడు, ఇక్కడ కేసీఆర్ గారిని మర్చిపోయాడు. మరి ఇప్పటికైనా మా సోదరులందరూ అన్నట్టుగా మీరు నిన్ననే చెప్పుకున్నారు ప్రతిపక్ష పార్టీలో ఉండి నాకు శాంక్షన్ చేసిందని చెప్పి. మరి మీరు మా పార్టీ నుంచి పోయి దాదాపు 2 సంవత్సరాలు, నెక్స్ట్ జూలై వస్తే 2 సంవత్సరాలు అవుతుంది. మరి 2 సంవత్సరాల నుంచి ఈరోజే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ శంకుస్థాపన చేయాలని ఎందుకు వచ్చింది? మరి 2 సంవత్సరాలు మీరు ఆల్రెడీ పోయింది కదా. మీ భాషలో చెప్పాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధికి రేవంత్ రెడ్డి గారితో కలిసి అభివృద్ధి చేయడానికి నేను వెళ్ళాను తప్ప నేను కన్వయించుకోలేని మీరే అన్నారు. మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు గుర్తురాలేదు? మియాపూర్ కానీ ఆవిన్ కానీ కానీ ఈరోజు ట్రాఫిక్ పెరిగిందా? మీరు ఒప్పుకున్నారు 10 సంవత్సరాల నుంచి నేను కేసీఆర్ అసెంబ్లీలో మాట్లాడినా నాకు ఇవ్వలేదని చెప్పి. అసలు 2014కి బిఫోర్ షేరింగ్ ఎలా ఉండే, ఈరోజు ఎలా ఉంది? ఎన్ని అండర్ పాస్లు అయినాయి, ఎన్ని ఫ్లైఓవర్లు అయినాయి, ఎన్ని రింగ్ రోడ్లు అయినాయి. కరోనా టైంలో జనాలు బయటికి స్టేట్కి వాళ్ళకి వర్క్ చేస్తుంటే కూడా వాళ్ళని మెప్పించి వర్క్ చేయించి వాళ్ళని మళ్ళీ పంపించి లింక్ రోడ్లు అసలు 1 monthలో ఎలా అయినాయి అనేది చేలింగపల్లి ప్రజలు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఆశ్చర్యపోయింది. మేము అందరూ కూడా తెలియదు ఆ రోజు జరిగిన డెవలప్మెంట్. మరి ప్రతిపక్షంలో ఉన్నావు నువ్వు చెప్పుకుంటున్నప్పుడు నువ్వు ప్రతిపక్షంలో మా కేసీఆర్ గారు ఇచ్చిండ్రు 9,500 కోట్లు అని చెప్పడానికి మరి మీరు ఎందుకు పోయినారో మాకైతే అర్థం లేదు. దాన్ని బట్టి అర్థం చేసుకుంటాం మీరు ప్రతిపక్షంలో లేరు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజీనామా చేసి ఎక్కడ ఓడిపోతామని భయపడి రాజీనామా చేయకుండా ఇవన్నీ కూడా మీరు చెప్తున్నారు. ఇంతకుముందు అందరూ చెప్పినట్టు షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ప్రజలు అంత అమాయకులు కాదు. మీరు చెప్తుంది మీరు చేస్తున్నంత చూస్తున్నారు. సరైన సమయంలో సరైన గుణపాఠం మీకు ఖచ్చితంగా చెప్తారు. మరి ఇప్పటికైనా ఇప్పుడు నిన్న మొన్న మీరు శంకుస్థాపన చేసిరంటే అదే మా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఇప్పటికీ మియాపూర్ ఆవింకాల ఫ్లైఓవర్ అయిపోయేది. 2.5 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మాయా మాటలు ప్రజలకు చెప్పి ఏవి చేయకుండా అదే మా నిజంగా మా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే ఇప్పుడు శంకుస్థాపన కాదు ప్రారంభోత్సవం చేసుకునే వాళ్ళం. మియాపూర్ కానీ మిగిలిన అన్ని కూడా ప్రారంభోత్సవాలు చేసుకునే సమయం. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే మీరు చూస్తున్నారు కదా, అది శంకుస్థాపన ఎప్పుడైతే తెలియదు. ఇప్పటికైనా ఒకటి చెప్తున్నాం గాంధీ గారికి, ప్రతిపక్షంలో ఉంటే మాతో రండి, తెలంగాణ భవన్కి రండి, మాతోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలని ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చే విధంగా వచ్చి కండువ వేసుకొని పోరాటం చేయండి. లేదు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకుంటే రాజీనామా చేసి శ్రీనివాస్ గారు అన్న చెప్పినట్టుగా రాజీనామా చేసి మీకు మీరే అంటున్నారు 3 సార్లు యాక్టివ్ ఎమ్మెల్యే సీఎం గారు మిమ్మల్ని పొగుడుతున్నాడు. అది ఉన్నప్పుడు రాజీనామా చేసి గెలవండి. ఎవరు అంటున్నారు? ఇంకా సమయం ఉంది, 2.5 సంవత్సరాలు ఉంది. 2.5 సంవత్సరాలు అయింది. గెలిస్తే 4వ సార్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడే యాక్టివ్ ఎందుకు? ఇంకా 2.5 years ఉంది. గెలిచి 4వ సార్లు గెలిచి చెప్పుకుంటే మేమందరం కూడా దానికి సమ్మతిస్తాం. విలేకరుల సమావేశం ద్వారా ఇదంతా కూడా ఎమ్మెల్యే గారికి చేరే విధంగా చేయాలని. నిన్నటి దినం అరకపూడి గాంధీ గారు వేదిక మీద నుంచి ఏమన్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు 200 కోట్లకు మించి శంకుస్థాపన జరగలేదు.
కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు 2000 కోట్లతో శంకుస్థాపన జరుగుతూ ఉందని చాలా ఆశ్చర్యపోయినట్టుగా ఆయన చెప్పినాడు. అయితే నేను అరకెపుడి గాంధీ గారిని అడుగుతా ఉన్నా, అయ్యా నువ్వు 3 సార్లు గెలిచినావు కదా, ఆ చిన్న విషయం కూడా మీకు అర్థం కాలేదా? ఉమ్మడి రాష్ట్రంలో మన ఉమ్మడి రాష్ట్రంలో బడ్జెట్ ఎంత? 1,00,000 కోట్ల బడ్జెట్. తెలంగాణ వచ్చిన తర్వాత 2023లో వరకు మన 3 లక్షల కోట్ల బడ్జెట్ రావడం జరిగింది. అంటే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ 400 టైమ్స్ మన బడ్జెట్ని పెంచడం జరిగింది. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి 2000 కోట్లతో శంకుస్థాపన చేయగలుగుతూ ఉండు. ఆ విషయం నీకు తెలియదా? నీకు తెలుసు, కానీ అది ఒప్పుకోవడానికి నీకు మనసు లేదు కాబట్టి ఆ రకంగా చెప్పినవని మాకు అర్థమవుతా ఉంది. అంత మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదు. ఇప్పుడు దాకా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కంప్లీట్ అయినటువంటి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్కి, ఎఫ్ఓబికి, ఆర్ఓబీస్ని రిబ్బన్ కట్ చేయడమే. రేపో మాపో టిమ్స్ ఎర్రగడ్డ స్టార్ట్ అవబోతుంది, దానికి కూడా రిబ్బన్ కట్ చేస్తారు. అది చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలోనైనా అందరికీ తెలుసు. ఆ విషయం నీకు అర్థమవుతలేదేమో, కానీ ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. రెండో విషయం, చాలా విషయాలు మిత్రులు చెప్పారు, నేను సూటిగా 2 అంశాలకు పోతా. అరకపుడి గాంధీ గారు ఏమన్నారంటే 200 కోట్లతో కేజీ నుంచి పీజీ వరకు ఒక బ్రహ్మాండమైనటువంటి యూనివర్సిటీ ఇక్కడ స్టార్ట్ కాబోతోంది అని చెప్పినారు. వెనకకు ఒక మాట ఉంది, ఏట్లో రాయి తినోళ్ళు గూట్లో రాయి తీస్తానంట. హైదర్నగర్ డివిజన్లో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో 2023లో ప్రాథమిక పాఠశాలని నూతన బిల్డింగ్ నిర్మిస్తామని చెప్పి ఉన్న బిల్డింగ్ని గులగొట్టడం జరిగింది. ఇప్పటికి 3 విద్యా సంవత్సరాలు అయిపోతూ ఉన్నాయి. కూలగొట్టి ₹1 కోటి నిధులు శాంక్షన్ చేసినటువంటి అరకెపుడి గాంధీ ఖాళీ 2 స్లాబులు చేసి వదిలేసిండు. ఇప్పుడు దాకా పని జరగలేదు. 3 విద్యా సంవత్సరాలు పిల్లలు కోల్పోయినారు. అది కట్టనీకే చేతనైతే లేదు. కానీ ఈయన కేజీ నుంచి పీజీ వరకు 200 కోట్ల రూపాయలు పెట్టి కడతారంట. ఇవన్నీ విషయాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. మీకు ఏమాత్రమే చిత్తశుద్ధి ఉంటే ఆ చిన్న పిల్లలు, పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాలు చదివేటువంటి హైదర్నగర్ మండల్ ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఏదైతుందో ఆ భవనాన్ని వెంటనే నిర్మించండి మీకు చిత్తశుద్ధి ఉంటే. రెండోది, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ గురించి మాట్లాడుతూ ఆర్మిల్ కాలనీ నుంచి ఇక్కడ వేస్తున్నటువంటి ఆర్ఓబి వల్ల 2 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ మనం తీసేస్తున్నాం. కానీ మాకు ఇంకా 4 అవసరం ఉన్నాయి. ఒకటి బాగంబీర్లో, రెండోది చందానగర్లో, మూడోది హైదర్నగర్లో, 4వది బొటానికల్ గార్డెన్ దగ్గర అని చెప్పిండు. చెప్తూ మీరేమన్నారు, ఒకటే స్పాట్లో హైదర్నగర్లో ఒకటే స్పాట్లో 16 మంది చనిపోయారన్న, అది మేము చెయ్యాలి అన్నారు. నేను అరకెపుడి గాంధీని అడుగుతా ఉన్నా, ఈరోజు వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది గతంలో జరిగినటువంటి విషయం. అసలు ఈరోజు ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు పోవడానికి కారణం ఎవరండి? ఈ వీడియో చూస్తే అర్థమవుతుందండి. జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా ఇదండి గత జిహెచ్ఎంసీ ఎలక్షన్ సందర్భంగా మేము హైదర్నగర్ డివిజన్ నుంచి మేము అందరం నిలదీసి సహకరించమని చెప్పినప్పుడు ఇప్పుడున్నటువంటి శరత్రావు, సిరిసిల్ల అధ్యక్షుడు ఆగయ్య గారు, మరి కేటీఆర్ గారు పంపించి మాట్లాడినప్పుడు ఈ 3 అనౌన్స్ చేయమని చెప్పినాం. ఒకటి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వల్ల ప్రజలు చచ్చిపోతారు, 11 మంది చనిపోయారు. రెండోది ప్రాథమిక పాఠశాల బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి ఉంది. మూడోది చుట్టూ ఉన్నటువంటి సివరేజ్ వాటర్ హైదర్నగర్ చెరువులోకి పోతున్నాయని చెప్తే ఆ విషయానికి ఆయన ప్రామిస్ చేసిండు. ప్రామిస్ చేసిన తర్వాత దానికి నిధులు కేటాయించడం జరిగింది. ఆ సివరేజ్ వాటర్ పోకుండా పైప్ లైన్ వేయడానికి 183 లక్షల రూపాయలు అక్కడ కేటాయించడం జరిగింది. ఈ ప్రాథమిక పాఠశాల కొత్త బిల్డింగ్ నిర్మాణం కోసం ₹1 కోటి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్డు మీద హైదర్నగర్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కోసం అన్ని అనుమతులు వచ్చినాయి. ఆర్ఎన్బి వాళ్ళు అనుమతి ఇచ్చారు, వాటర్ వర్క్స్ వాళ్ళు ఇచ్చారు, ట్రాఫిక్ వాళ్ళు ఇచ్చారు, మెట్రో వాళ్ళు ఇచ్చారు, జేఎన్టీ యూనియన్ ఇంజనీర్స్ రిపోర్ట్ చేసి పంపిస్తే ట్రాఫిక్ వాళ్ళు కూడా ఇచ్చిండ్రు. అన్ని అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా ఇవాళ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పడకుండా 16 మంది చచ్చిపోవడానికి కారణం ఎవరు? నువ్వు కాదా? ఆ విషయంలోనే కదా ఆ రోజు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఆసుపత్రికి కొమ్ము కాస్తూ అన్ని శాంక్షన్స్ అయ్యి ఉన్నా కానీ వేయకుండా ఆపింది ఎవరు?
నువ్వు కాదా? నాతోటే కదా నువ్వు స్వయంగా మాట్లాడినావు. సార్ ఇట్లా ఎలక్షన్ కోడ్ వస్తుంది, మరి కేటీఆర్ గారు పిలిచి కొబ్బరికాయ కొట్టిస్తాను, ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అన్నావు, జనరల్ ఎలక్షన్స్ వచ్చింది అంటే శ్రీకాంత్ ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కోసం అయితే రానక్కర్లేదు, అక్కడున్న హాస్పిటల్ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారని నువ్వు నాతోటి అంటేనే కదా నేను ఇడిచిపెట్టి నేను పోయింది. ఆ ప్రజల ఆ మాటలన్నీ మభ్యపెట్టి అవన్నీ కప్పిపెట్టి ఇప్పుడేదో కొత్తగా చేస్తున్నట్టు డ్రామా ఎందుకు? అప్పుడే అనుమతులు అన్నీ వచ్చేసినాయి. ఇది బీఓటీ స్కీమ్ కింద కూడా చేయడానికి అవకాశం ఉందని జాయింట్ కమిషనర్ అడ్వర్టైజింగ్ దగ్గర ఫైల్ ఉన్నది. ఏంటంటే కేటీఆర్ గారు ₹1 స్కూల్కి శాంక్షన్ చేసిండు, అది కడితే వెంటనే బీఆర్ఎస్ పేరు వస్తుంది. అదే సివరేజ్ వాటర్ 183 లక్షలతోటి లైఫ్ లైన్ వేసిండు. ఇప్పటికీ హైదరాబాద్ చెరువులోనే ఆ సివరేజ్ వాటర్ పోతున్నారు, అది కనెక్ట్ చేయలేదు, దాని గురించి పట్టించుకునే సోయి లేదు. మూడోది ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా అప్లై చేస్తే అది కూడా బీఆర్ఎస్ ఖాతాలో పోతుందని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఆపింది మీరు కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో కూడా అదే జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి పనులు కంప్లీషన్ 90% అయిపోయినాయి. గెలిచిన వెంటనే అవి ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాతాకు పోతాయని చెప్పి 2 సంవత్సరాలు లేట్ చేసి ఇప్పుడు పనులు స్టార్ట్ చేసి రిబ్బన్లు కట్ చేసి మీ ఖాతాలు వేద్దాం అనుకుంటురా? ఇవన్నీ ప్రజలు గమనిస్తారని అనుకుంటురా? ఇవన్నీ గమనిస్తున్నటువంటి ప్రజలు తప్పకుండా రాబోయే రోజులలో మీకు గుణపాఠం చెప్తారు. ఈ రోజు కూడా ఈ పెట్టిన సభ కూడా కారణం ఏంటంటే మియాపూర్లో సర్వేలో బీఆర్ఎస్కి ఫేవర్గా వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. కాబట్టి 99 రోజుల స్కీమ్ అని పెట్టి అభివృద్ధి చేసినట్టు డ్రామాలు చేస్తున్నారు. ఏదో పెద్ద మీటింగ్ పెట్టిర్రు, శంకుస్థాపన కంప్లీట్ అయిపోయిందా అండి? కంప్లీట్ కాలేదు, రిబ్బన్ కటింగ్ చేసిండు అంతే. ఏది శంకుస్థాపన శిలాఫలకానికి రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టినావు నువ్వు. ఏదో కంప్లీట్ అంతా అయిపోయినట్టు, ఏదో ఉద్ధరించినట్టు, మొత్తం ఇయ్యాలనే అయిపోయినట్టు చెప్తా ఉన్నాడు సీఎం గారు. ఆ రకంగా చేస్తున్నారు. అరకెప్పుడు గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, మీరు బాగుంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పిర్రు, వెంటనే మళ్ళీ మీరు సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పిండు. మరి 10 సంవత్సరాలు మీరు మా పార్టీలో ఉండి మరి ఎమ్మెల్యేగా గెలిచి 9,000 కోట్లతో అభివృద్ధి చేసడానికి కరపత్రాలు వేసుకొని గెలిచింది నువ్వు కాదా? మరి నీకు మూడోసారి ఎందుకు వేసిరయ్యా ఓట్లు? మీ సీఎంఏ అన్నాడు కదా రేవంత్ రెడ్డి డైనమిక్ మంచిగా పనిచేస్తాడని. ఎట్లా చేయగలిగినావు? ఆ నిధులు ఎట్లకేంచి వచ్చినాయి? ఆ నిధులన్నీ కేసీఆర్ గారు ఇచ్చిర్రు. కేసీఆర్ గారు ఇస్తే పని చేసిర్రు. నీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు నువ్వు పార్టీ మారినావు, అది నీ ఇష్టం, నీ వ్యక్తిగతం. దాని ప్రజాక్షేత్రంలో ప్రజలు బుద్ధి చెప్తారు. కానీ అవన్నీ ఏదో నీతిమంతునిలాగా బుద్ధిమంతునిలాగా ఏదో కేసీఆర్ గారు పేరు చెప్పకుండా నువ్వు పోనికే నీకు ఎట్లా మనసు వచ్చింది? వైఎస్ గురించి చెప్పినావు, ఆ తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి గురించి మధ్యలో 10 ఏళ్ళు అధికారం అనుభవించలేదా? నీ క్యాబినెట్ హోదా అయ్యలేదా? అవన్నీ మర్చిపోయి ఈరోజు నువ్వు చేసినావు. ఈ అన్ని విషయాలు ఖండించనిగానే ప్రజలను మభ్యపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళతో అభివృద్ధి సాధ్యం కాదు. ఎందుకంటే గూట్లు ఇంతకుముందు చెప్పిన గూట్లో రాయి తీయలేడు, ఏట్లా తీయలేడు. ఆడ ₹1 పెట్టిన స్కూలు అది గట్ట చేతన అయితే లేదు. అది శాంక్షన్ అన్ని పర్మిషన్లు వచ్చినటువంటి ఎఫ్ఓబి హైదర్నగర్ జైలుకి చేతన కాలేదు. 16 మంది చచ్చిపోయారు. వాళ్ళ ఉసురు ఎవరు తాకుతుంది? హైదర్నగర్లో ఒక నిరుపేద సలావుద్దీన్ చనిపోతే కనీసం చూడడానికి కూడా రాలేదు ఈయన చెప్తే కూడా. అట్లాంటి దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తూ ఉంది. ప్రజలందరూ గమనిస్తారు. మీరు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలను తప్పుదో పట్టించుకి ఈ ఓట్లు వేసుకొని ఈ మీటింగ్ పెట్టిన విషయం మాకు అర్థమైంది. ఇంకో విషయం అడుగుతున్నా ఫైనల్గా, సీఎం గారు గాజుల రామారంలో బస్ డిపో పెడతా అన్నారు. పెద్ద బస్ డిపో ఇంటర్నేషనల్ స్థాయిలో పెడతా అన్నారు. మరి అదే సర్వే నెంబర్ 307 గాజుల రామంలో 11 ఎకరాల ప్రభుత్వ స్థలం ఇది. మరి ఇది కబ్జా చేస్తున్నారు అని చెప్పి మన కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు మాట్లాడి హైదరాబాద్ దగ్గరకు పోతే పేపర్స్ పట్టుకొని ఇది నాది, నా కుటుంబ సభ్యులు కొనుక్కుర్రు అని చెప్పేసి గొంతు చించుకొని హైడ్రా వేసిన ఫెన్సింగ్ కూడా తీసేస్తేవి కదా, నువ్వు ఫెన్సింగ్ వేస్తేవి కదా. మరి ఇవాళ అక్కడనే మరి అక్కడ 100 ఎకరాల బస్ టెర్మినల్ వేస్తే మరి 11 ఎకరాల గురించి నువ్వేం చెప్తావు? నీకు ఓటేసిన ప్రజలకు నీకు చిత్తశుద్ధి ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఏమైంది. ఇప్పుడు మాట్లాడవేంది? అప్పుడు మాధవరం కృష్ణారావు గారు ప్రశ్నిస్తే ఇంత ఎత్తున మాట్లాడేది కదా, మరి ఇప్పుడు సైలెంట్ ఎందుకు అయిపోయారు? మరి భూమి నీదైతే టర్మినల్కి ఎందుకు ఇచ్చిండు? అంటే మాకు అధికారం ఉంది, మేమేం చేసినా నడుస్తుంది అని మీరు అనుకుంటారు. ఈరోజు ప్రెస్ మీట్ కూడా విశ్వనాథ్ గార్డెన్లో జరగకుండా నువ్వు భయపెట్టి వీడికి పంపిస్తున్నావు. అధికారం శాశ్వతం కాదు, వ్యక్తిత్వం ఉండాలి మీకు. ఈరోజు భయపెడితే మేము ప్రెస్ మీట్ ఆగదు, ఈడ చేస్తున్నాం. 2 సంవత్సరాలు తిరగగానే మళ్ళీ అధికారం బీఆర్ఎస్ పార్టీ రాబోతుంది. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తూ పనులు చేయించుకొని అన్ని కోట్లు
ఖర్చు పెట్టి పనులు చేయించుకొని ఆ రోజు పనులు కనబడలేవు. ఈ రోజు నైట్ నువ్వు 12 గంటలకు 1 గంటలకు వచ్చి చూడు ఒకసారి డైవర్సిటీ దగ్గర చూస్తే షేర్లింగపల్లి మొత్తం తిరుగు, మొత్తం ఎవరి ఆయంలో జరిగింది. ఈరోజు మొత్తం ఎంత ఒక మలేషియా సింగపూర్లో తీర్చిదిద్దాడు షేర్లింగపల్లిని అంతా. నువ్వు చేసిన పనులన్నీ మర్చిపోయి అన్ని దొంగ మాటలు చెప్పుకుంటా ఈరోజు అభివృద్ధి జరగలేదు అని చెప్పి నువ్వు అసలు నీతి నిజాయితీ ఉంటాను. రాజీనామా చేయబోయా, ఫస్ట్ రాజీనామా చేసి ఓట్లకు రా, నువ్వు మా సత్తాయితో చూపిస్తాను నేను. మీరు షేర్లింగపల్లి ఆ రోజు గుట్టిగానే వెనకాల తిరిగినాం అందరం. నేను గెలిపించినాం 2 సార్లు గెలిపించినాం 3 సార్లు గెలిపి ఇప్పుడు రాదు చూపిస్తాం మా తడాకేందో. నువ్వు ప్రతిసారి మోసపోవు, ఒక్కసారి జరుగుతుంది 2 సార్లు జరుగుతుంది. ఇప్పుడు రా, నువ్వు గదనంగా రా, మొత్తం ఒక్కొక్కరు నీ అంతు చూస్తాము. ఏమనుకుంటున్నావో నువ్వు ఇలా మాట్లాడుతున్నాడు ఆయన చాలా. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇట్లా నీ ఆదర్శంగా తీసుకున్నారు. మరి నువ్వెవరిని ఆదర్శంగా తీసుకుంటావు? నువ్వు ఆయన వారసుడు, ఆయన ఇట్లాంటి వారసుడు రేవంత్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డికి వారసుడు నువ్వు అయినా ఇప్పుడు పోయి ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఇవి. ఇట్లాంటి ఆదర్శంగా తీసుకుంటావా నువ్వు? ప్రజలంతా ఇట్లాంటి ఏ గతి పట్టిందో రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అదే గతి పడుతుంది. ప్రజలంతా తిప్పి కొడతారు. ఒక్కొక్కరు వెంటబడి పిచ్చుకోగల తరుగుతారు. చూడండి, నెక్స్ట్ వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంటే. జై తెలంగాణ. విజన్లో ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కిరణ్ యాదవ్ గారికి, అలాగే రోజా గారికి, ప్రతి ఒక్క నాయకుడికి కూడా, ప్రెస్ మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా మేము పేరున నమస్కారం తెలియజేస్తున్నాం. మీకు ఒక 2-3 వీడియోలు చూపిస్తాను. నిన్న జరిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీటింగ్, అది కూడా బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కెప్పుడు గారు ఏర్పాటు చేసిన మీటింగ్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే సాక్షాత్తు ఆయనే చెప్తున్నాడు, మేము సరిగ్గా అరేంజ్మెంట్ చేయలేకపోయినాము, మా క్షమాపణ చెప్పాలని ఆయన ఒప్పుకున్నాడు. ప్రతిపక్షాలు ఇంటింటికి వెళ్ళి శాల్వాలు కప్పి గడియారాలు ఇచ్చి రేవంత్ రెడ్డి మీటింగ్కి పోవద్దు అని చెప్పిండు. నేను ఒకటే మాట అడుగుతున్నాను, మేము ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, నువ్వు ఉన్నది ఏ పార్టీగా మాకు తెలియదు. మేము పోతున్నాం, మేము గంటాపరంగా తెలియజేస్తున్నాం. మా వాచీలలో మా నాయకుడు కేసీఆర్ ఫోటో పెట్టినాం, మా నాయకుడు కేటీఆర్ అన్న ఫోటో పెట్టినాం, మా నాయకుడు హరీష్ అన్న ఫోటో పెట్టినాం, మా నాయకుడు కృష్ణ అన్న ఫోటో పెట్టినాం, మా పార్టీ జెండా పెట్టినాం, మా పార్టీ గుర్తు పెట్టినాం, మా శాల్వాలు కప్పుతున్నాం. మేము స్వచ్ఛంగా మా ట్రస్ట్ ద్వారా డబ్బులు పెట్టి కొనుక్కొని శాల్వాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి శాల్వాలు కప్పి వాచీలు ఇచ్చి 9,000 కోట్లు ఏ విధంగా డెవలప్ చేసిరు, ఏ కాలనీలో ఏం అభివృద్ధి జరిగిందో మేము చెప్పకుండా తిరుగుతున్నాం. దానికి నీకేం నొప్పి? నువ్వు మా పార్టీ కాదు, మా పార్టీలో నువ్వు చెప్పుకుంటలేవు. అట్టేటప్పుడు నీకేం నొప్పి? మేము కప్పుకుంటే ఇచ్చుకుంటే ఏంది, ఇచ్చుకుంటే నీకేంది? నీకు దమ్ము ఉంటే నువ్వు ఏ పార్టీలో నువ్వు చెప్పు. మీ అధినాయకుడు ఎవరో చెప్పు. మా అధినాయకుడు కేసీఆర్, మా అధినాయకుడు కేసీఆర్. మీ అధినాయకుడు ఎవరు? రేవంత్ రెడ్డా, కేసీఆరా, చంద్రబాబు నాయుడా? నీ అధినాయకుడు ఎవరో మాకు చెప్పాలి. నీకు దమ్ముంటే నువ్వు కూడా ఇంటింటికి పో, నువ్వు కూడా వాచీలు పోను, నీ అధినాయకుడు ఫోటో పెట్టు, నువ్వు చేసిన అభివృద్ధి పనులు చెప్పాలి, నువ్వు పోయి చేయాలి. నీకు దమ్ముంటే. దమ్ము ధైర్యం లేనోడివి, పార్టీ పేరు చెప్పుకోలేనోడివి, నువ్వేం చెప్తున్నావు? మాకు నీతులు చెప్తున్నావు ఈరోజు. ఒక పాయింట్. రెండో విషయం, ఈరోజు జర్నలిస్టులు అందరూ ఉన్నారు, మీ గురించే మాట్లాడతారు, నేను ఎవరి గురించి మాట్లాడా. మీ అందరికీ కూడా 2023లో జవహర్ కాలనీ, చందానగర్ డివిజన్ జవహర్ కాలనీలో నా ఇంటి పక్కనే మీకు ఎకరం స్థలం కేటాయించిండు. అవునా కాదా? అది కేసీఆర్ గారు ఇచ్చిండ్రా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరా? మీరు చెప్పండి అన్న. కేసీఆర్ గారు ఇచ్చిరా, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిరా? మాకు ధైర్యం ఉంది. మా అధినాయకుడు కేసీఆర్ జర్నలిస్టులకు 1 ఎకరం ల్యాండ్ ఇచ్చిండు. మా అధినాయకుడు కేటీఆర్ మైనారిటీల ఫంక్షన్ హాల్కి సర్వే నెంబర్ 44లో మాదాపూర్లో మైనారిటీ ఫంక్షన్ హాల్ కోసం ఇచ్చిండు. మా అధినాయకుడు కేటీఆర్ 1000 గజాల స్థలము 4 కులాలకి 1000 గజాల స్థలం ఇచ్చిండు. మా అధినాయకుడు కేసీఆర్ మార్వాడీస్కి ఎకరం స్థలం ఇచ్చిండు. ఎవరు ఇచ్చిర్రు? నువ్వు ట్రాన్స్ఫారం కంపెనీలు అమ్మి ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చినావా మా షేర్లింగంపల్లి ప్రజలకి?
9,000 కోట్లు ఏ నుంచి తీసుకొచ్చి డెవలప్ చేసినావు? నీ ఆస్తులమ్మి తీసుకొచ్చి మా షేర్లింగంపల్లిని డెవలప్ చేసినావా? మా కేసీఆర్ గారు ఈరోజు మీకు గంటపదంగా తెలియజేస్తున్నా, విత్ డేట్స్తో సహా ప్రూఫ్స్తో సహా చెప్తున్నాం మీకు. నేను 10 సెప్టెంబర్ 2023 రోజు సర్వే నెంబర్ 174లో అలాట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ జిహెచ్ఎంసీ కన్స్ట్రక్షన్ ఆఫ్ డబుల్ బెడ్రూమ్ జర్నలిస్టుల కోసం అలాట్ చేసిన జియో అలాట్మెంట్ ల్యాండ్. తర్వాత అదే జవహర్ కాలనీలో 174లో 1000 గజాలు ఇచ్చింది, కుల సంఘాలకు ఇచ్చింది 1000 గజాల. కమ్యూనిటీ ఎవరెవరికి ఇచ్చారో కూడా చెప్తాం మీకు నేను. విశ్వకర్మ ఫౌండేషన్ వారికి ఒక కులం వరకు ఇచ్చారు, బ్రాహ్మణ సేవ సంఘ సమైక్యకి ఒకటి ఇచ్చారు, రెడ్డి కమ్యూనిటీ భవన్కి ఒకటి ఇచ్చారు, గ్రేటర్ హైదరాబాద్ శాలివాహన కుమ్మర సంఘంకి 4 కమ్యూనిటీలకి 250 గజాల చొప్పున 1000 గజాలు మా కేసీఆర్ ఇచ్చిండు. అది ఏ రోజు ఇచ్చిండ్రు? 30/8/2023. నీ ఎలక్షన్ ఎప్పుడైంది? డిసెంబర్లో అయింది. ఇది ఆగస్టులో ఇచ్చిండ్రు. జర్నలిస్టులకు ఇచ్చింది సెప్టెంబర్లో ఇచ్చిండ్రు. తర్వాత స్నేకర్ మార్వడీలకు ఇచ్చింది, అది కూడా సెప్టెంబర్లోనే ఇచ్చినారు. మైనారిటీ ఫంక్షన్ హాల్కి ఇచ్చింది, ఇది 2 సార్లు ఇనాగ్రేషన్ చేసిండు. మైనారిటీల ఫంక్షన్ హాల్ని 2 సార్లు ఇనాగ్రేషన్ చేసిండు మాదాపూర్లో. దానికి కూడా నిన్న ఏం చెప్తాడు? పనులు కొనసాగుతున్నాయని చెప్పిండు. నేను పొద్దున్న ఈరోజు 6 గంటలకు వాకింగ్ పోదాం కదా అని చెప్పి అట్లా పోయిన కానాపూర్కి పోయి చూసొచ్చిన, అసలు ఎంతవరకు వచ్చింది పని ఏంది అని. చూస్తే అది ఎక్కడుందో గంగడ అక్కడనే ఉంది. ఆడ మేము కొట్లాట చేసినప్పుడు రూమ్ ఉండే, తాళం ఉండే. ఈరోజు ఒక వాచ్మెన్ ఉన్నాడు దాంట్లో, అంతే. ఇంకా తప్ప అక్కడ ఒక పిల్లర్ తీసింది లేదు, గుంత పెట్టింది లేదు. ఇది ఆయన చేసిన అభివృద్ధి. చెప్పుకుంటా పోతే మీకు షేర్లింగంపల్లిలో 30 నుంచి 40 ఫ్లైఓవర్లు కానీ, అండర్ పాస్ బ్రిడ్జిలు కానీ, అవన్నీ కూడా మా దగ్గర లిస్ట్ ఉన్నాయి. అవి నరేందర్ దగ్గర ఉన్నాయి. నరేందర్ చెప్తాడు ఎక్కడెక్కడైనా ఏ డివిజన్లో ఏ ఫ్లైఓవర్లు అయినా మొత్తం లిస్ట్ తన దగ్గర ఉంది. షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో వార్డ్ వైజ్ ఫ్లైఓవర్స్, మాదాపూర్ వార్డ్ హైటెక్ సిటీ టవర్, గచ్చిబౌలిలో 6 ఫ్లైఓవర్లు కట్టిర్రు, కొండాపూర్లో 3 ఫ్లైఓవర్లు, ఒక యాక్సిస్ పీజేఆర్ ఫ్లైఓవర్ యాక్సిస్ కారిడార్. అది మేము ఉన్నప్పుడు కట్టింది, కానీ మొన్న వాళ్ళు రిబ్బన్లు కట్ చేసి పెయింట్ వేసి రిబ్బన్ కట్ చేసింది. నిన్న చూసినట్టయితే ఇంకొక విషయం, నిన్న 2500 కోట్లతో ఇనాగ్రేషన్ అంటాడు ఒక కార్పొరేటర్, ఎమ్మెల్యేనేమో 2000 కోట్లు అంటాడు, ఇంకా రేవంత్ రెడ్డి వచ్చేమో 1600 కోట్లు అంటాడు. అక్కడ మున్సిపల్ శాఖ మంత్రి ఏమో 1600 కోట్లు శాంక్షన్ అయింది, కానీ 1200 కోట్లు ఈరోజు అఫీషియల్గా చేస్తున్నాము అని అంటారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. ఈరోజు చూసినట్టయితే మీకు అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు ఫేస్బుక్లో పెట్టిండ్రు, అవన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాయి. షేర్లింగంపల్లికి సంబంధించినయా లేకపోతే ఇతర ప్రాంతాలకు సంబంధించినవి మీరే చెప్పాలి. టు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణము 1670 కోట్ల 74,000 అని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు అఫీషియల్ స్టేట్మెంట్ ఇది. దాంట్లో 161 కోట్లతో సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఒక్క షేర్లింగంపల్లి వాసులకే ఉపయోగపడుతుందా? 4 నియోజకవర్గాలకి అందరికీ కూడా కార్పొరేటర్లు రేపు ఎన్నికైతే కౌన్సిల్ కోసం, దానికి షేర్లింగంపల్లికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఏం సంబంధం? అది అందరికీ వర్తించాలి. షేర్లింగంపల్లికి ఉన్న ప్రజలకేం, పేద బడుగు బలహీన వర్గాలకి, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 161 కోట్లతోటి ఏం ఉపయోగం ఉంది? అది షేర్లింగంపల్లికి సంబంధించిన అభివృద్ధి. రెండోది 530 కోట్లతో యాపూర్ చౌరస్తా నుంచి ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన. అఫీషియల్గా నిన్న జీవో తీసిన, దాంట్లో 333 కోట్లు దాని శాంక్షన్ అయింది. అఫీషియల్గా జీవో నేను తీసిన 330 కోట్ల చిల్లర ఉంది, 300 చిల్లర ఉంది. వీళ్ళేమో ఇక్కడ 530 అని అన్నారు. దాంట్లో 3 కాంట్రాక్టర్స్ 3 వేసిండ్రు 3 ఫ్లైఓవర్లకి. ఇక్కడ హఫీజ్పేట్ది, మియాపూర్ తగిన 3 ఫ్లైఓవర్లకి అఫీషియల్ జీవో వచ్చింది. అది మీకు ఇస్తాను నేను, 333 కోట్లు. తర్వాత లింగంపల్లి ఆర్ఓబి 308 కోట్లు అని రాసిర్రు, కానీ అఫీషియల్గా వాళ్ళు ఎస్టిమేషన్ వేసిన కాస్ట్ 308 కోట్లు వాస్తవం. అది కాకపోతే అఫీషియల్గా వాళ్ళు శాంక్షన్ చేసిన కాస్ట్ 124 కోట్లు. మిగతా డబ్బులు వీళ్ళు చెయ్యని పనులు కూడా, శాంక్షన్ అవ్వని పనులు కూడా మేము చెప్పినామని చెప్పేసి ఈరోజు శిలాఫలకాలు పెట్టి, అక్కడి నుంచి రేవంత్ రెడ్డి, ఇక్కడి నుంచి గాంధీ, వాళ్ళు చేసిన 2 ఫ్లైఓవర్ల ప్రారంభం అది అందరూ యూజ్ చేసుకునేది. కొల్లూరు ఇంకొకటి 29 కోట్ల 25 లక్షల 1000 కోట్లతో కొల్లూరు
ఇంటర్ రేంజ్ సమీపంలో 2 రైల్వే ఓవర్ హెడ్స్ ఆర్ఓబిస్కి 4 లైన్ల అప్రోచ్ ర్యాంపుల నిర్మాణానికి శంకుస్థాపన అంట. దానికి దీనికి షేర్లింగంపల్లికి దీనికి సంబంధం ఏముంది? కొల్లూరుకి అంటే వాళ్ళు నేను చెప్పిన 2000 కోట్లకు లెక్క చెప్తున్నాండి, నేను అంతే ఇంకేం చెప్తలేను. ఈ ఎమ్మెల్యే 3 సార్లు 3 పార్టీలు మారి సైకిల్ గుర్తు మీద గెలిచి కారు ఎక్కిండు, కార్లో గెలిచి చెయ్యి ఎక్కిండు. ఈరోజేమో నేను ప్రతిపక్ష పార్టీలనే ఉన్నా, నాకు ప్రతిపక్ష పిఏసీ పదవి ఇచ్చిండు, ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇంతగానము ఫండ్ ఇవ్వడం చాలా సంతోషం వచ్చి కొంగొంగి దండాలు పెడతాడు రేవంత్ రెడ్డికి. ఇవే వీటి కోసమే అని దండాలు పెట్టేది. ఇంకొకటి 14 కోట్ల 40 కోట్లతో మాదాపూర్ నానక్రామ్ గూడలో ఉమెన్స్ హాస్టల్ నిర్మాణం. అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్, స్టేట్ గవర్నమెంట్ ఫండ్ కాదు. అది కూడా ఇనాగరేషన్ చేసి మేమే చేసినామని సంకలు గుర్తుకుంటారు రేవంత్ రెడ్డి, గాంధీ. ఇలా చెప్పుకుంటా పోతే వీళ్ళు చేసే పనులు ఏం లేదు. చూసుకొని 3వా చెప్పుకొని 7వా. నేను ఎన్ని కోట్లు చేసి తీరా చూస్తే ఇవన్నీ లెక్క చూస్తే 600 కోట్లు కూడా నిన్న షేర్లింగంపల్లి కేటాయించిన నిధులలో లేవు. కావాలంటే మీకు జీవో ఇస్తా, అవి కూడా ఎప్పుడైతుందో తెలియదు. నిన్ననే చెప్పిండు 24 నెలలే ఉంది, ఇంక 24 నెలల్లో మేము పోతామని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. మరి 24 నెలల్లో ఈ అయ్యే పనులేనా? ఈరోజు షేర్లింగంపల్లిలో చూస్తే 2018లో ఇదే మియాపూర్లో ఒంటి స్తంభం మీద మెట్రో కడతా ఉన్నాడు. ఇప్పటికి 8 సంవత్సరాలు ఒంటి స్తంభం మీద మెట్రో ఇటువైందో అర్థం కాలే. 750 పడకల హాస్పిటల్ కడతా ఉండు. మరి ఏడకు పోయిందో 750 పడకల హాస్పిటల్ నాకు అర్థం కాలే. 50 ఎకరాలలో బస్ టెర్మినల్ కడతా అన్నాడు. మరి ఎక్కడ పోయిందో బస్ టెర్మినల్ అర్థం కాలే. ఇట్లా చెప్పుకుంటాం. ఏదైతే ఎలక్షన్ వచ్చింది అంటే ఎలక్షన్ ముందు నీకు ఇవ్విస్తున్నా అవ్విస్తున్నా అని చెప్పి ప్రజలకు మాయమాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకొని గెలిచి ఏ పార్టీలో ఉంటావో నీకు తెలియదు. ఇట్లా హామీలు ఇచ్చుకుంటూ పోతాడు, ప్రజలని మోసం చేసుకుంటూ పోతాడు. నిజంగా చదువు రాని వాళ్ళు కూడా ఎంత తెలివి ఉంటారని చెప్పి ఈయన చూసిన తర్వాత నాకు అర్థమైంది. 10వ తరగతి కూడా చదవనోడు ఈరోజు ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్న షేర్లింగంపల్లిలో ఇంతగానో మోసం చేస్తుంటే కూడా జనాలు చూసుకుంటుడు. నేను ఒకటే ఈరోజు శపథం చేస్తున్నా. షేర్లింగంపల్లి నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు 6 నుంచి 7 నియోజకవర్గాలు అవుతున్నాయి అంటున్నాడు. నువ్వు చిన్న ఎమ్మెల్యే అవుతావు, ఏదో మూలకు పోయి ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే అవుతావు. నిన్ను ఏడకు పోయినా నిన్ను అందరూ అక్కడ ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను వెంబడించి వేటాడి నిన్ను ఓడగడతాము. నేను ఓడగొట్టిన తర్వాత మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో నెత్తి గుండు కొట్టించుకుంటాను. ఏమీ లేదు. ఈరోజు చందానగర్ డివిజన్, ఇప్పుడు నేను కాన్స్టిట్యున్సీ వైజ్ చెప్తున్నా, డివిజన్ వైజ్ చెప్తే కూడా ఈయన 13 సంవత్సరాలలో నాకు తెలిసి 5-6 సార్లు అసెంబ్లీలో మాట్లాడినట్టున్నాడు. దాంట్లో ఒకటే ముచ్చట చెప్తాడు, అపర్ణ నుంచి గంగారం రోడ్ వేస్తున్నా, ట్రాఫిక్ సమస్య తీరుస్తున్నా. ఇవి 2 ముచ్చట్లు తప్ప అసెంబ్లీలో ఏం మాట్లాడాలి? రాసేటోడు ఒకడే అనుకుంటా, ఎప్పుడు అదే రాసేస్తాడు అనుకుంటా అసెంబ్లీకి పోయేటప్పుడు. కాబట్టి చెప్తున్నాము, మా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం చెప్తున్నాము, నువ్వు ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నావా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావా క్లారిటీ ఇవ్వాలి షేర్లింగంపల్లి ప్రజలకు. ఒకవేళ మా అన్నలు అన్నట్టు నువ్వు ఏ పార్టీలో ఉన్నావు క్లారిటీ ఇస్తే, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలు ఉంటే రాజీనామా చేయాలి, మళ్ళీ ఎలక్షన్ రా, మా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయి, మేము గెలిపిస్తాం. లేదనుకో నువ్వు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా అట్లయినా ఓడగొడతాం. ఏదేమైనా సరే మా చేతుల్లోనే ఉంది. కాబట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఎంతమంది కార్పొరేటర్లు నిల్చోబెడతావో మా అందరు రెడీగా ఉన్నారు. మా షేర్లింగంపల్లిలో అందరు లీడర్లు రెడీగా ఉన్నారు. ఏడికైతే ఆడికైంది, నిన్ను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిమ్మల్ని ఓడగొట్టేవారు నీ కార్పొరేటర్ని ఓడగొడతాం ఫస్ట్, దాని తర్వాత నెక్స్ట్ నిన్ను ఓడగొడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, షేర్లింగంపల్లి చేసిందేం లేదు. 9,000 కోట్లు మా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, మా అధినాయకుడు ఇచ్చిండు, మా కేసీఆర్ ఇచ్చిండు, మా కేటీఆర్ ఇచ్చిండు. కరోనా టైంలో అందరూ నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఫటాఫట్ అన్ని 2 సంవత్సరాలలో అన్ని ఫ్లైఓవర్లు అండర్ పాస్ బ్రిడ్జ్లు కట్టింది మా బీఆర్ఎస్ ప్రభుత్వం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ఈ షేర్లింగంపల్లి ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం, రాబోయేది కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే, వచ్చే కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లే. ఈ మియాపూర్లో గెలిచిన కార్పొరేటర్లు ఈ ఫ్లైఓవర్లు కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి మీ అందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ ఫ్లైఓవర్లు కూడా మేమే రికార్డులు కట్ చేస్తామని తెలియజేస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనా నిన్ను ఓడగొడతాము.
గెలుస్తాము, మేమందరం గెలుస్తాము. నిన్ను ఇక నా మూడోసారి కాదు, నువ్వు ఇంటికి పోయి కూర్చోవాలి. నీకు ఎట్లాగో 70 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి నువ్వు ఇంటికి పోయి కూర్చోవాలి, మేము చూసుకుంటాం. ఇక నువ్వు ఒక్క ఆడదానికి నీ వయసులో సగం వయసు నాది. నేనేదో నా పని నా శాల్వాలు కప్పుకుంటూ ఏదో నా వాచిలు నేను పంచుకుంటుంటే ఈయనకేం నొప్పి అంట, ఈయనకన్నా నొప్పి అవుతుందా, లేకపోతే ఈయనకన్నా వాచి రాలేదు అనుకుంటాడు. మనందరం రేపు పోయి ఒక పెద్ద వాచి ఇచ్చొద్దాం, నీ టైం దగ్గర పడ్డదని చెప్పి పొయ్యి ఇచ్చొచ్చి సన్మానం చేసి వద్దాము. నేను ఒక కార్పొరేటర్ని కాదు, ఒక ఎమ్మెల్యేని కాదు, నువ్వు ప్రతిపక్ష పార్టీ, నువ్వు అధికార పార్టీ, మాకు ఎవడు కప్పుతాడండి శాల్వాలు? నువ్వే కటింగ్ షాప్లకు పోయి కొప్పుతావు, నువ్వే మటన్ షాప్లో పోయి కట్ చేస్తావు. వాడు తెచ్చుకున్న షాల్వా కార్లో పెట్టుకొని నువ్వే తెచ్చుకుంటావు. తీసుకొచ్చి ఆ టేబుల్ నేను స్వయంగా చూసిన, చెప్తున్నా, ఆ టేబుల్ కింద వేసుకుంటాడు. వేసుకొని వాటి నెలకు ఒకసారి అన్ని వాళ్ళ పిఎల్ చెప్పి అన్ని మడతేస్తాడు. కవర్ పెట్టరా, ఐరన్ పిఎల్ చెప్తాడు, ఇస్త్రీ చేసి కవర్ పెట్టి మన పోయి సెకండ్ హ్యాండ్లో అమ్ముకుంటాడు. ఆ బుద్ధులు ఉన్నా కాబట్టి మాకున్నాయని చెప్తున్నాడు, అంతే తప్ప ఇంకేం లేదు. కాబట్టి సెకండ్ హ్యాండ్ శాల్వాలు అమ్ముకునేటోడు నువ్వే. కనీసం బర్త్డే కానీ ఎవరైనా పోతే ఆ టేబుల్ కింద నుంచి వాడిన శాల్వా తీసి వేసేది నువ్వు, మేము కాదు. మాకు ఎవడెత్తాడు ఇక్కడ? మేము అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా శాల్వా వేసుకోవాలా. దానికి సాక్ష్యం పురుషోత్తమ అంకుల్. ఎందుకంటే ఒకరోజు మీటింగ్లో నాకు శాల్వాలు ఇవ్వద్దు, బొకేలు ఇవ్వద్దు అని చేస్తే, నేను అధికారం ఉన్న 5 సంవత్సరాలు కూడా నేను శాల్వాలు బొకేలు వేసుకోలే ఒక కార్పొరేటర్గా. ఈరోజు మాకు స్వచ్ఛందంగా మా కాలనీ వాళ్ళని మేము సన్మానించుకుంటాం. ఈయనకేమవుతుంది? అదే కదా, ఈయనకేమవుతుంది? దానికి పాపం రేవంత్ రెడ్డి కట్ట పోయి గడియారాలు ఇస్తులోని పాపం స్కూళ్ళలో పిల్లలు చెప్తా చూడు, మాకు అమ్మ కొట్టింది నాన్న కొట్టింది అని పోయి అట్లా చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి ఆ పెద్ద స్టేడియం ఆ ప్రోగ్రాంలో. ఇంత సిగ్గు శరం ఉంటే, నీకు మానం ఇంచెత్తు మానం ఉన్నా మర్యాద ఉన్నా నువ్వు రాజీనామా చేయాలి. ఈరోజు మళ్ళా పార్టీ నుంచి గెలిచి అప్పుడు నేనెంతో సూపీగానే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మా బీఆర్ఎస్ పార్టీని సన్నాసులు గిన్నాసులు అని మాట్లాడితే మేము అడిగిన దానికి నువ్వు సమాధానం ఇయ్యి, దానికి మేము అంగీకరిస్తాం. అంతేగాని నువ్వు సమాధానం ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఏదో చేసి మా వాళ్ళని తింటాం, మేము ఊరుకుంటామా? మనందరం కూడా ఈసారి మళ్ళీ అన్నాడు అనుకో, అందరం 1000 మంది పోయి కండవేసి వద్దాం, వాళ్ళ ఇంటికి పోయి ఏం చేస్తాడో చూద్దాం. ఆడలో ఒక వారం రోజులు వంట వారు ముందు ధర్నా చేస్తాము. నువ్వు కండ వేసుకున్నావు, ధర్నా చేస్తే నువ్వు రిజైన్ చేసే వరకు ఊరుకునేది ప్రసక్తే లేదని చెప్పేసి తెలియజేస్తూ, షేర్లింగంపల్లిని డెవలప్ చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని గంటాపరంగా తెలియజేస్తూ, షేర్లింగంపల్లికి డెవలప్మెంట్ మున్సిపల్ శాఖ మంత్రిగా డెవలప్మెంట్కి అభివృద్ధి చేసింది కేటీఆర్ గారి అని మేము గంటాపరంగా తెలియజేస్తూ, మా తెలంగాణను డెవలప్ చేసింది కేసీఆర్ గారిని డెవలప్ చేస్తూ మేము గంటాపరంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జై తెలంగాణ, జై కేసీఆర్. సభలో చేసినటువంటి వాగ్దానాలు అయితేంది, శంకుస్థాపనలు అయితేంది, ముఖ్యమంత్రి గారి ప్రసంగం కావచ్చు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అక్కపూడి గాంధీ గారి ప్రసంగం మాట్లాడడం జరిగింది. ఈయన జరిగింది వాస్తవానికి ఒక అధికారికమైనటువంటి ప్రోగ్రాం. అధికారిక కార్యక్రమంలో అధికారులు కానీ, ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభ లాగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అందరినీ కూడా వేదిక మీద కూర్చోబెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ నాయకుల్లాగా ప్రగల్భాలు పలికిన మాట మనందరం చూసినాం. కాంగ్రెస్ వ్యక్తులు అన్నీ కూడా షేర్లింగంపల్లి నియోజకవర్గం మొత్తం కాంగ్రెస్ వ్యక్తులు నింపేసి దాంట్లో అరకపూడి గాంధీ వారి ఫోటోని పెద్దగా పెట్టుకొని వారి కాంగ్రెస్ కార్యక్రమాలు చేసుకుంటే, నేను ఆ కార్యక్రమంలో గాంధీ గారు మాట్లాడుతున్న ప్రతిపక్ష ఎమ్మెల్యే అయినా కూడా నాకు ఇంత పెద్ద నిధులు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి కనీసం కొంచెమైనా కూడా సిగ్గు అనిపించలేదా? గాంధీ గారు 3 సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఈ ప్రాంతంలో దాదాపు 6 లక్షల మంది ప్రజల్ని వజ్జించుకుంటూ ఎన్ని సంవత్సరాల కాలంలో పోచుకుంటావు? నిజంగా నీకు చీమునెత్తుల పౌరుషం ఉంటే రాజీనామా చేసి రేపు రాబోయే, ఇప్పుడు మనం నిన్న జరిగిన కార్యక్రమం మొత్తం కూడా జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం అనేది మీ అందరికీ తెలుసు. జిహెచ్ఎంసీ కార్పొరేటర్లను గెలిపించుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి మీటింగ్లో నువ్వు మీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన చూసినాం. నీకు ఆ జిహెచ్ఎంసీ కార్పొరేటర్తో పాటు నువ్వు కూడా రాజీనామా చేస్తే నీ ఎలక్షన్ వస్తుంది, కార్పొరేటర్ ఎలక్షన్ కూడా వస్తుంది. అందరూ ఒకటేసారి పోటీ చేస్తే ఇక్కడ తెలంగాణ షేర్లింగంపల్లి ప్రజలు ఖచ్చితంగా మీకు ఒక ఆన్సర్ చెప్తారు. నిన్ను నీ కార్పొరేటర్లు అందరినీ కూడా గెలిపించాలన్నా, నువ్వు చేసినటువంటి వెన్నుపోటుకి, నువ్వు చేసినటువంటి దగాతనానికి షేర్లింగంపల్లి ప్రజలు ఓడించాలనే నిర్ణయం తీసుకుంటారు. దయచేసి నువ్వు ఇన్ని మాటలు పడే బదులు షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఒక్క వేదిక మీదకి వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే కొద్ది కూడా పౌరుషం కూడా ఎవడైనా సరే రాజీనామా చేస్తాడు. దయచేసి మీరు రాజీనామా చేయండి.
జిహెచ్ఎంసీ ఎలక్షన్తో పాటు మీరు కూడా పోటీ చేయండి, అప్పుడు మా షేర్లింగంపల్లి సత్తా చూపిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా షేర్లింగంపల్లి బీఆర్ఎస్ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తాము, విన్నవిస్తాము, ఒక పక్క హెచ్చరిస్తా ఉన్నాం.